నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శైలజ. నేను ఒక సైకియాట్రిస్ట్‌ని. ఇవాళ మనము స్లీప్ హైజీన్ టెక్నిక్స్ అనే వాటి గురించి తెలుసుకుందాము. స్లీప్ హైజీన్ అంటే నిద్రపోయే ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. చాలామందికి తెలుసు నిద్ర అనేది మనిషికి చాలా అవసరమైన విషయం. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. అది వయసును బట్టి ఉంటుంది. చిన్నపిల్లలు కనీసం 11-12 గంటలు నిద్రపోతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు 8-10 గంటలు నిద్రపోతూ ఉంటారు. అలాగే ఒక 20-40 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు కనీసం 8 గంటలు నిద్రపోతూ ఉంటారు. ఇంకా కొంచెం వయసు పెరిగే కొద్దీ నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు త్వరగా పడుకొని లేట్గా లేస్తూ ఉంటారు. బెడ్ని కేవలం నిద్రపోవటానికి మాత్రమే ఉపయోగించాలి. నిద్ర రాకపోయినా ఊరికే పడుకొని పుస్తకాలు చదువుకోవటం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ మధ్యలో మెలకువ వస్తే మీరు ఊరికే క్లాక్ వైపు చూడటం కానీ లేదా ఫోన్లో టైం చూసుకోవటం కానీ చేయకుండా ఉండాలి. మధ్యాహ్నం టైం నిద్ర అనేది చాలా తగ్గించుకోవాలి. మధ్యాహ్నం టైంలో నిద్రపోతే ఈవినింగ్ నిద్ర పట్టదు. అందుకని పవర్ న్యాప్ అంటారు. మహా అయితే ఒక 10 నిమిషాల పాటు నిద్రపోవచ్చు మధ్యాహ్నం. అంతకుమించి ఎక్కువ టైం నిద్రపోవటానికి స్పెండ్ చేయాలి. ఈ సూచనలు కనుక పాటిస్తే మీకు చాలా వరకు నిద్ర సమస్యలు అనేవి ఉన్నట్టయితే అవి తీరుతాయి. అయినా కూడా నిద్ర పట్టట్లేదు అని అంటే మీరు ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.